నిజంగా శని అంటే అంత భయమా? అంత భయపడాల్సిందేనా? దేవుడికి దగ్గరగా చేసేవాడు. అర్ధాష్టమ శని, అష్టమ శని ఇదేంటి దీనికంటే పెద్దదా? ఇంకా అర్ధాష్టమము అష్టమ శని అనేది ఎక్కువ ఉపయోగపడేది. శని వల్ల కష్టాలు వచ్చాయని దాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉందా? శని ఎప్పుడైతే మన దాంట్లోకి వచ్చాడో వినాయక మండపాల దగ్గర, గుళ్ళ దగ్గర కూడా ఆ అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి ప్రసాదం పేరుతో తినేస్తూ పోతారు. నిజంగా చెప్తున్నాను, వినాయకుడికి ఇచ్చేది ఎంతో వీడు తాగి తమనాలు ఆడేది. మనకు జీవితంలో చిన్న కష్టం వచ్చినా, మనకు అయిన వాళ్ళు ఆప్తులకు చిన్న కష్టం వచ్చినా మనం ఫస్ట్ అనుకునేది వీడికి శని పట్టిందిరా అనేది ఒక్కటి ఫస్ట్ మన నోట్లోంచి వచ్చే మాట. మరి ఈ ఎపిసోడ్ కనుక మీరు ఆద్యాంతం శాంతం చూస్తే శని అంటే మీకున్న అభిప్రాయం మొత్తం మారిపోతుంది. మీ జీవితం పూర్తిగా మళ్ళీ ఆనందమయం అవుతుంది. ఎస్, హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. శని అనగానే మన జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నిటికీ కారణం శని శని శని. ఇదే మనకు ఉండే ప్రతిరోజు ఉండే సమస్య. జ్యోతిష్యులు కూడా అదే చెప్తారు, మీకు ఏళ్ళ నాటి శని ఉంది, మీకు ఆ శని ఉంది, ఈ శని ఉంది అని. నిజంగా శని అంటే అంత భయంకరమైన వాడా? మన జీవితాలను శాసించేది శనేనా? మరి ఈ విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఇవాళ సుప్రసిద్ధ జ్యోతిష్యులు, సత్శాస్త్ర విద్వాన్ డాక్టర్ వినయ్ జితేంద్ర ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో గురుగారు నమస్తే అండి. ఇంతకుముందే ఇంట్రోలో చెప్పినట్టుగా శని అనగానే మనకు ఒకటే అనిపిస్తుంది, అమ్మ వీడికి శని పట్టిందిరా, లేదంటే మనకు శని పట్టిందేమో అని ఒక భయం. నిజంగా శని అంటే అంత భయమా? అంత భయపడాల్సిందేనా? యోంత ప్రవిశ్య మమవాచైమాం ప్రసుప్తాం సంజీవయద్యఖిల శక్తి ధరస్వధాంన అన్యాంస్తహస్త శరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీరు అడిగిన ప్రశ్నకి ఈరోజు మీరని కాదు, సమాజంలో జ్యోతిష్యులు అవ్వని లేకపోతే జనాలు అవ్వని ఎవరైనా సరే శని అంటే వీడి శనిలో దాపురించాడు రా, వీడికి శని పట్టిందిరా అని చెప్పేసి మాట్లాడడం అంటూ ఉంటాం. వాస్తవికంగా శని అంటే ఎవరు అని చెప్పి చూసినట్టయితే శని సూర్యుడు కొడుకు. ఓకే. యమాగ్రజ అని పిలుస్తాడు, యముడి యొక్క అన్నయ్య. ఓకే, అర్థమైందా? అంటే ఒక ఇంట్లో ముగ్గురు, శని, సూర్యుడు, యముడు. వీళ్ళ ముగ్గురు కూడా ఎలాంటి వాళ్ళు అనేది మనం తెలుసుకుందాం. ఓకే. సూర్యుడి మనం సాక్షి అని పిలుస్తాం. ఓకే. ఆత్మ సాక్షి, ప్రత్యక్ష సాక్షి సూర్యుడు అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. యముడు అయ్యేసరికి మన పాపపుణ్యాల్ని ఆయన లెక్కించేవాడు, ధర్మరాజు, యమ ధర్మరాజు, యమ ధర్మరాజు అని చెప్పి పిలుస్తాం. అవును. వీళ్ళిద్దరి మధ్యలో పెరిగిన శని భగవానుడు కూడా అంతే ధర్మంతో, అంతే నిష్ఠతో ఉంటాడు. కానీ వీళ్ళ ముగ్గురుల వ్యత్యాసం ఏంటంటే సూర్యుడు అన్నిటినీ చూసి ఊరుకుంటాడు, యముడు అన్నిటినీ చూసి పైకి రా తర్వాత చూసుకుంటారంటాడు. కానీ శని అయ్యేసరికి చూసిన వెంటనే అక్కడే దానికి పరిహారం అనేది ఇచ్చేస్తాడు. వీళ్ళు ముగ్గురు చేసేది ఒకటే పని, కానీ వాళ్ళు చేసే విధానాలు వేరువేరు. సూర్యుడు చూసి ఊరుకునే ఉంటాడు, యముడు అయ్యేసరికి పైకి రా తర్వాత చూసుకుంటారంటాడు. శని ఇహైవ అప్పటికప్పుడే దాని ఫలాలని ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. అందువల్ల శనిని కర్మాధిపతి అని పిలుస్తాం. మనం ఏ కర్మల్ని అయితే చేసుకున్నామో ఆ కర్మల్ని మనకి తిరిగి ఇచ్చే పని శని భగవానుడిది. అందుకే మనం ఇంకోటి చూసినట్టయితే గ్రహాల్లో రెండవ పెద్ద గ్రహం శని గ్రహం, సాటర్న్. ఫస్ట్ ఈజ్ జూపిటర్, దాని తర్వాత సాటర్న్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే శని చెప్పాలంటే వాస్తవంగా మూడో పెద్ద గ్రహం. మొదటి సూర్యుడు, గురువు, తర్వాత శని మూడవ పెద్ద గ్రహం. అలాగే గురు సమానుడు. శని ఎవరంటే గురు సమానుడు. మనకు చాలామంది తెలియని విషయం ఏంటంటే శని వృద్ధుడు. ఒక 90 ఏళ్ల వయసు కూడా వయసు ఎలా ఉంటుందో అంత ముసలివాడు శని. అందువల్ల ఆయనకున్నంత జ్ఞానము వేరే గ్రహాలు కంపేర్ చేస్తే శనికి గురువుతో సమానమైన జ్ఞానం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఆయన ఎక్కడ కూడా జ్ఞానం ఉండడం వల్ల ఏంటంటే ఎవ్వరికీ కూడా తప్పుగా శిక్షల్ని ఇవ్వడు. పర్ఫెక్ట్, వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో ఆ శిక్షల్ని పర్ఫెక్ట్గా ఇచ్చేవాడు శని. ఈ శని భగవానుడు
మీరు చెప్పినట్టు ఇందాక వీడికి శని పట్టిందిరా అని ఎందుకు వచ్చింది అంటే, గ్రహాలలో 7 గ్రహాలలో మనకి 9 గ్రహాలు, కానీ ముఖ్యమైనవి 7 గ్రహాలు. ఆ 7 గ్రహాలలో శని ఎక్కువ కష్టాన్ని ఇస్తాడు అని చెప్పేసి మనకి మన జ్యోతిషశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఓకే. కానీ అదేవిధంగా శని కొన్ని స్థానాల్లో ఉంటే, లేకపోతే కొన్ని సార్లు శని విపరీతంగా మనకి రాజయోగాలను కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగా వాళ్ళ జాతకంలో వాళ్ళకు ఉన్న స్థితిని బట్టి, అది శని యొక్క స్థానమానాల బట్టి వాళ్ళకి ఇచ్చే ఫలాలను కూడా వాళ్ళకి మారుతూ ఉంటాయి. ఏలినాటి శని అంటారు కదా, అంటే ఏంటి అది? అసలు మన జీవితం మీద చూపించే ప్రభావం ఏంటి? ప్రతి ఒక్క గ్రహము కూడా ఒక స్థానాన్ని నుంచి ఇంకో స్థానానికి వెళ్ళడం, అంటే మనకి మొత్తం 12 రాశులు, అలాగే 12 స్థానాలను పిలుస్తారు వాటిని. ఒక రాశి నుంచి ఇంకో రాశి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క సమయం తీసుకుంటుంది. అలాగా చంద్రుడు అయినసరికి రోజు మారుతాడు, సూర్యుడు నెలకొకసారి మారుతాడు. అలాగా చాలా డిఫరెంట్గా ఒక్కొక్క గ్రహాలు కూడా వాటికైనా ప్రత్యేకమైన చర దశలు, అంటే చర సంఖ్యలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు కొన్ని నెలలు ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అలాగా ఆ లెక్కను చూసుకుంటూ వెళ్తే శని 2.5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటాడు. మందగామి అని పేరు శనికి, అంటే మంద అని పేరుంది. శనికి 2 పేర్లు, ఒకటి స్థిర, ఇంకోటి మంద అని చెప్పి. స్థిర అంటే స్థిరంగా ఉంటాడు, అంటే కదిలినట్టు కూడా తెలియదు, అంత స్లోగా కదులుతాడు శని. ఇంకోటి మంద అన్న కూడా అదే అర్థం, నిదానంగా వెళ్ళేవాడు అని చెప్పి. ఎందుకనంటే వేరే ఏ గ్రహాలు కూడా అంత ఆలస్యంగా ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళవు. శని ఒక్కడే అంత నిదానంగా స్థానచలనం అనేది చేస్తూ ఉంటాడు. అలాగా శనికని ఏంటంటే, శని పెద్ద గ్రహం అవ్వడం వల్ల తన ఉన్న గదిని, తన వెనకాతల గదిని, తన తర్వాత గదిని కూడా ప్రభావితం చేస్తాడు. అలా ఉన్నప్పుడు 2.5 వెనకాతల గదికి, 2.5 ఉన్న గదికి, 2.5 తర్వాత గదికి, ఆ 3 కలిపితే 7.5 అంటారు. 7.5 అంటే ఇదే అర్థం. 2.5 సంవత్సరాలు వెనకాతల రాశిని ప్రభావం చేస్తాడు, 2.5 సంవత్సరాలు మధ్యలో ఉన్న రాశిని, 2.5 సంవత్సరాలు తర్వాత ఉన్న రాశిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో ఇప్పుడు ప్రస్తుతానికి శని గురు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో ఉన్నప్పుడు మీనరాశికి శని ఉంటుంది, మీనరాశి తర్వాత రాశి అయిన మేషరాశికి శని ఉంటుంది, మీనరాశి వెనకాతల రాశి అయిన కుంభరాశికి కూడా శని ప్రభావం ఉంటుంది. ఈ మూడింటికి కూడా 7.5 నడుస్తుంది అని చెప్తారు. దీంట్లో 7.5లో 3 విభాగాలు. ఒకటి స్టార్టింగ్ స్టేజ్, అంటే ఆరంభము, మధ్యమము, తర్వాత అంత్యము. ఇక్కడ కుంభరాశికి అంతిమ శని నడుస్తుంది. కుంభరాశి శని అయిపోతూ వచ్చింది కుంభరాశి వాళ్ళకి. గురువుకి శని ఇంకా 2.5 దగ్గర 5 years ఉంటుంది. అలాగే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి 7.5 years ఉంటుంది. ఇప్పుడు మొదలైంది వాళ్ళకి. గురువులోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మొదలైంది శని. సో వాళ్ళకి 7.5 సంవత్సరాలు ఉంటుంది. అలాగా దాన్ని 7.5 అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. మరి అర్ధాష్టమ శని అంటారు, అష్టమ శని అంటారు, ఇదేంటి దీనికంటే పెద్దదా? అర్ధాష్టమ శని, అష్టమ శని అనేది కుండలిలో ఉండేది. ఇప్పుడు దాకా మనం మార్చింది గోచార శని. అంటే అన్ని గ్రహాలు కదులుతుంటాయి, వాటితో పాటు ఏ గోచారంలో శని ఉన్నాడు అనేది చూసుకోవడం గోచార శని పిలుస్తాము. ఇంకా అర్ధాష్టమము, అష్టమ శని అనేది ఎక్కువ ఉపయోగపడేది గ్రహ కుండలిలో ఉపయోగపడుతుంది. అర్ధాష్టమం అంటే ఏమీ కాదు, 4వ స్థానంలో శని ఉంటే దాన్ని అష్టమ. అష్టమ అంటే 8లో సగం 4. సంస్కృతంలో అన్నీ కూడా ముందు చెప్పి తర్వాత సంఖ్య చెప్పడం అనేది పద్ధతి. అందువల్ల అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉంటే, లేకపోతే అష్టమ శని ఉంటే ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది, ఇది కూడా సంపూర్ణంగా వాళ్ళ జాతకాల మీదే అది ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే చాలామంది సామాన్యంగా చూసే జ్యోతిష్యుల ప్రకారం మనం ఒకవేళ మోదీ గారి జాతకం తీసుకున్నట్టయితే, మోదీ గారి జాతకంలో ఆయనది వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో కుజుడు ఉన్నాడు, ఆయనది కుజుడు రాశియే, లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. ఆయనకి శని పడదు, అంటే కుజుడికి శనికి పడదు. ఆయనకి శని అంటే ఆయనకి శనికి ఆ కుజుడికి పడదు. అందువల్ల ఆయనకి శని ఆయనకి పడదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు పైన చూడడానికి. కానీ శని వెళ్ళి సూర్యుడి ఇంట్లో కూర్చున్నాడు, శనికి సూర్యుడికి పడదు. ఎందుకంటే శని 2వ పెళ్ళాం కొడుకు, అందువల్ల సూర్యుడికి శనికి
తండ్రి కొడుకులకు పడదా అని. తండ్రి కొడుకు కూడా రెండో పిల్లం కొడుకు కాబట్టి శనికి సూర్యుడికి పడదు. సూర్యుడికి శని పడుతుంది, శనికి సూర్యుడు పడదు. అచ్చా, అంతేగా. ఓకేనా. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు, శుక్రుడికి సూర్యుడికి పడదు. ఓకే. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఆయనకి అక్కడ నీచభంగ రాజయోగం పుట్టుకొస్తుంది అనమాట. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అర్థమైంది. అందువల్ల శని ఆయనకి మంచి చేస్తాడు ఎప్పుడు, మీరు చెప్పిన 7.5లో. ఓకే. కారణం ఏంటంటే మోదీ గారికి శని అంటే 2014లో ఆయన పిఎం అయ్యారు అనుకుంటా. ఆ సమయంలో శని ఎక్కడున్నారని మీరు చూసినట్టయితే, ఇప్పుడున్న యాప్స్ల ప్రకారం మీరు చూసినట్టయితే, ఆయన తులారాశి అయిపోయి అప్పుడే దీంట్లోకి వస్తూ ఉన్నారు, వృశ్చిక రాశికి వస్తూ ఉన్నారు. అంటే ఈయనకి నీచమైన స్థానం అది. 7.5 అప్పుడు మొదలైంది ఎవరికి, మోదీ గారికి. 7.5 మొదలవడం తీసుకెళ్ళి పిఎం పోస్ట్లో కూర్చోబెట్టాడు. అది రాజయోగం కదా మరి. సరే, పిఎం పోస్ట్లో కూర్చున్నారు. సెకండ్ టైం వచ్చేసరికి శని అయిపోతున్న టైం అది. లాస్ట్ 7.5 years కదా, 5 yearsకి మనకు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. అప్పుడు లాస్ట్ 2.5 yearsలో ఉన్నాడు. సో అప్పుడు శని హెల్ప్ చేసింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి శనికి అంటే ఆయన రాశి నుంచి 4th స్థానంలోకి వెళ్ళాడు. ఓకే. 4th స్థానం అంటే అర్ధాష్టమం. అచ్చా. అర్ధాష్టమం ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ, కానీ అర్ధాష్టమం అంటే సగమే ఇచ్చాడు. ఓకే, అవును. అర్ధాష్టమం అంటే సగం కాబట్టి సగం ఫలితాన్ని ఇచ్చాడు, మిగతా సగం వేరే దగ్గర తెచ్చుకోని చెప్పాడు. పూర్తి మెజారిటీ లేదు, రెండిట్లో అయితే బాగా మెజారిటీలో వచ్చిన ఆయన అప్పుడు సగం మెజారిటీతో గెలిచాడు. మేబీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఆయన అష్టంలోకి వెళ్తాడు. ఇంకేముండదు, ఇంకా అష్టంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తుందా. ఓకే. అది అంటే అష్టమం కదా, నీచం. అది నీచమైన స్థానం. అష్టమ స్థానం అంటే శనికి నీచమైన స్థానం. కానీ ఈయనకి శని వ్యయస్థానం అంటే శని శత్రుస్థానంలో ఉండడం వల్ల, అలాగే భాగ్యాధిపతి అవ్వడం వల్ల శని అక్కడ ఏమవుతుందంటే మొత్తానికి శని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేస్తుంటాడు కొన్ని చోట్ల. అలాగా మోదీ గారికి వాస్తవికంగా శనికి పడదు అని చెప్పేసి అందరూ అనుకుంటే కనుక అది తప్పు. మోదీ గారికి శని మంచి చేస్తున్నాడు అన్ని చోట్ల. అందువల్ల ఇది ఉదాహరణకి శని కర్మాధిపతి. మోదీ గారు వెనకాల చేసుకున్న కర్మను చూసినట్టుగా కూడా అయితే దేశభక్తి, దేశ సవరణ అని చేశాడు. కాబట్టి నీకు అంత దేశభక్తి ఉంది కాబట్టి నువ్వు దేశాన్ని పరిపాలించు అని చెప్పేసి ఆయనకు ఒక అవకాశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. అందువల్ల కర్మాధిపతి శని కర్మల్ని బట్టే ఫలితాన్ని ఇస్తాడు, సింపుల్గా అనుకోవాలంటే అంతే. సో ఇప్పుడు మామూలుగా రోజులో శని హోరా వస్తుంటది కదా, ఆ సమయంలో చేయకూడని పనులు ఏమన్నా ఉంటాయా? శని హోరాలో ఆధ్యాత్మికమైన పనులు తప్ప వేరే ఏ పనులు చేసినా జరగవు. ఆధ్యాత్మికంగా ప్రవచనాలు కానీ లేకపోతే పూజలు చేయడం కానీ వాటన్నిటికీ కూడా శని హోర చాలా మంచిది. కర్మాధిపతి మంచి పనులు చేయడానికి శని హోర చాలా మంచిది. అంటే శుభకార్యాలు కానీ చెప్పట్లేదు, మీరు దానాలు చేయడం కానీ అలాంటి మంచి పనులకి శని హోర అనేది చాలా మంచిది. అది కాకుండా మీరు ఇంకా ఏ పని చేయడానికి వెళ్ళినా స్లో అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది. శని దోషం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు, అప్పులు, ఆర్థిక బాధలు, నష్టాలు వస్తుంటాయి. ఎందుకట్లా? అవి కూడా కర్మఫలాలే. శని ముఖ్యంగా ఎముకలకి, దాని తర్వాత కడుపుకి సంబంధించిన రోగాలని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అందువల్ల శని ఈ రోగాల్ని ఇవ్వడానికి వాళ్ళ చేసుకున్న పూర్వ జన్మ కానీ లేకపోతే పూర్వ కర్మఫలాలే వాటికి ముఖ్య కారణాలుగా ఉంటాయి. వాళ్ళు వెనకాతల జన్మలో డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం అలాంటివి ఏమైనా చేసి ఉంటే వాడి కర్మఫలాలని ఇక్కడ తొలగించడానికి శనిని కొంతమంది జ్యోతిష్యులు చెప్పిన విధానంగా ఆయన తల్లి లాంటి వాడు అని చెప్పి, అంటే తప్పు చేసినప్పుడు దండిస్తాడు. దండిచ్చి అలాగే దేవుడి దగ్గరికి తోసేవాడు కూడా శనియే. వాడికి శని దశలో ఒకసారి పడ్డాడంటే దేవుడి మీద ఎలాంటి వాడికైనా భక్తి వస్తుంది. అది ఏ దేవుడైనా మన, ఎందుకంటే మనకు కష్టం వస్తేనే దేవుడు గుర్తు వస్తాడు, సుఖంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. అందువల్ల దేవుడికి దగ్గరగా చేసేవాడు శని. అందువల్ల మనకు కష్టాలను ఇచ్చి మన కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి మొక్కాలనేదే శని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందువల్ల శని మనకు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అంటే మనకు 100% మంచిగా చేస్తున్నాడు. వ్యాపారం, ఉద్యోగం చేసుకునే వాళ్ళు శని ప్రభావం నుంచి బయటపడడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? శని ప్రభావం నుంచి బయటపడడం అంటే అది సులభమైన పని కాదు. ఎందుకంటే పూర్వ కర్మాలని ఆధారితంగా అది ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఆయన మెప్పించడం అనేది అతి కష్టమైన పని. శనిని మెప్పించడం అంటే చాలా పెద్ద పని. కానీ ఎంతో కొంత ఉపశమనం, బయటపడడం కాదు, ఉన్న కష్టాల్లో కొంచెం మనకి ఉపశమనం కలగడానికి
ఆయన యొక్క ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం పెట్టడం, అచ్చా. అయితే నువ్వుల దానం చేయడం, అలాంటివి చేయడం వల్ల ముఖ్యంగా అనాథ అంటే ఎవరైతే యోగ్యులు ఉన్నారో వాళ్ళకి దానం చేయడం. అచ్చా. ఈ రోజుల్లో దానం అంటే వెళ్ళి బ్రాహ్మణులను తీసుకొచ్చి కూర్చోబెట్టి దానం ఇచ్చేస్తున్నారు. ఆ బ్రాహ్మణులు ఎలా అంటే బ్రాహ్మణుల్లో కూడా అంటే నేను చెప్తాను బ్రాహ్మణుల్లో కూడా ఎక్కువ మంది మా మేనమామే ఉన్నాడు, మావాడే ఉన్నాడు, వాడికి ఇస్తే అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళ వీళ్ళనే పిలుచుకుని దానాలు ఇస్తున్నారు. కానీ వాస్తవికంగా దానం ధ్రువం ఫలతి గుణానుకూల్యాత్ అని చెప్తుంది శాస్త్రం. శని భగవానుడు కూడా అదే చెప్తాడు. ఎవరికి దానం చేయాలంటే ఎవరికి లేదో వాడికి దానం చేయాలి. ఉన్నవాడికి దానం చేయడం వల్ల ఎటువంటి ఫలము లేదు. ఎందుకంటే దానం యొక్క ముఖ్య ఫలం ఏంటి? అది దానివల్ల ఒకడికి మంచి జరగాలి. ఉన్నవాడికి మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే దానం అవ్వదు. ఎవరికి లేదో వాడికి 1 రూపాయి ఇచ్చినా అది మహాదానం అవుతుంది. అందువల్ల దానం ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, ఎవరికైతే నిజంగా దాని అవసరం ఉందో వాళ్ళకి దానం ఇవ్వడం అనేది ఇంకో ఎత్తు. ఎందుకని చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక చోట ఒక గుడి దగ్గర ఒక భిక్షవాడు ఉండేవాడు. ఇది నేను 2014లో విషయం చెప్తున్నా. ఆ టైంలోనే నేను ఒక గుడికి వెళ్ళేవాడిని, ఆరాధనకి ఒక మఠంలో అలంకరణ దేవుడు అలంకరణ చేయడానికి వెళ్ళేవాడిని. అక్కడ గుమ్మంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను చూసేవాడిని. అతను చాలా అంటే చాలా నిష్టగా అడుక్కునేవాడు చాలా జనాల్ని. ఎవరు చూసినా పాపం వాళ్ళకి వెయ్యాలనిపించేది, నాకు కూడా వెయ్యాలనిపించింది. 2-3 రూపాయలు నా చేతిలో అయ్యేంత నేను దానం చేసేవాడిని. 3 రోజులు అయిపోయింది. 3వ రోజు సాయంత్రం అక్కడ ఉన్న మేనేజరు నన్ను పిలిచి ఆయనకి బాగా దానం చేస్తున్నావు నువ్వు. అదే అవును పాపం కదా అని చెప్పి దానం చేస్తున్నాను అంటే, అతనికి వైజాగ్లో పెద్ద కాంప్లెక్స్ ఉంది, ఒక 2-3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆయనకి అని చెప్పాడు అనమాట. దీన్ని బట్టి ఇవాళ ఇది నిజంగా వాస్తవం. ఎంతో మంది మన పేపర్లో చూస్తుంటాం కదా. అవును, ఎంతో మందికి అంటే వాళ్ళు భిక్షవాళ్ళు అయి ఉండొచ్చు, అది వృత్తిగా చేసుకున్నారు వాళ్ళు దాన్ని. వాళ్ళకి ట్యాక్స్ కట్టక్కర్లేదు, అసలు ఏ జిఎస్టీ లేదు, ఏమీ లేదు, వాళ్ళకి రైట్స్ జరగవు, వాళ్ళ మీద ఏ రైట్స్ జరగవు, నోటీసులు రావు, ఏమీ రావు. ప్రతి రూపాయి వాళ్ళకి ఫుడ్కి అయ్యేసరికి ఎవరో ఒకరు పెట్టేస్తారు. అది కూడా ఫుడ్ ఖర్చులు కూడా లేవు. కాంప్లెక్స్ అంటే ఏంటి సార్? అది కాంప్లెక్స్ అపార్ట్మెంట్లు ఉన్నాయి వాడి పేరు మీద అని చెప్పేసి అన్నాడు. నేను అప్పటి నుంచి దానం చేయడం మానేశాను. అపాత్ర దానం చేయకూడదు అన్నమాట. అపాత్ర దానం అంటే దానం ఎవరికి అవసరం వాళ్ళకి చేయాలి, ఎవరికి అవసరం లేదో వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి సార్, ఈ వినాయక మండపాల దగ్గర గుళ్ళ దగ్గర కూడా అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి ప్రసాదం పేరుతోటి తినేస్తూ పోతా ఉంటారు. సో నిజంగా ఆకలి అయ్యే వాడికి దొరకని పరిస్థితి అది కూడా తప్పే. వినాయక చవితి అనేది ఈరోజు నాకు నిజంగా చెప్తున్నాను, దీని గురించి నేను ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్లీ మీడియాలో కూడా. ఇది వినాయక చవితి అంటే ఈ రోజుల్లో అది అసలు ఏమవుతుంది ఏదో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడడం ఘోరం లేండి. ఎందుకనంటే వినాయకుడికి ఇచ్చేది ఎంతో, వీడు తాగి తందనాలు ఆడేది దానికనే 2 రెట్లు ఎక్కువ. దానివల్ల ఒకటి జనాలకి డిస్టర్బెన్స్ అవుతుంది, 2 వీధి కుక్కలండి. వినాయక చవితి రోజు అంటే వినాయక నిమజ్జనం రోజు వీధి కుక్కలు పడే కష్టాలు మీరు చూస్తే అసలు కన్నీళ్ళు వస్తాయి మనకి. ఆ డప్పులు ఈ సౌండ్లకి భయపడిపోయి, ఎందుకంటే ప్రాణులది చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆ సూక్ష్మమైన చెవులకి ఈ డప్పులు ఈ సౌండ్లు అంటే చాలా పెద్ద హై సౌండ్ అనమాట. అంటే మనల్ని సినిమా థియేటర్ స్పీకర్ పక్కన కూర్చోబెడితే మనకి ఎలా అయితే ఇరిటేట్ అవుతుందో వాటికి అంతకన్నా ఘోరంగా ఇరిటేట్ అవుతాయి అవి. అలాంటి ప్రాణుల్ని హింసించి ఓకేనా మనం ఒక పండగ చేసుకుంటున్నాం అంటే అది బాధాకరమైన విషయం అని అది కూడా ఎక్కడ చెప్పలేదు. మనకేంటి వాద్యాలను వాయించాలని చెప్పారు. మన వాద్యాలు చాలా ఇంపుగా ఉంటాయి, ఏది సంగీత వాద్యాలు, వేద్యాలు. సో అది కూడా అలాంటి వాళ్ళని కూడా శని క్షమించడు, ఇలాంటి వాటిని దేన్ని క్షమించాడు. తాగి తనది శని పాపకర్మ కదా, దాన్ని కూడా శని క్షమించడు. వాళ్ళకు కూడా శని వినాయకుడు ఒకవేళ మంచి చేస్తాడో లేదు తర్వాత విషయం, కానీ శని అయితే వాళ్ళకి మంచి చేయడు. శని వాళ్ళని గట్టిగా పట్టుకుంటాడు. శని దోషానికి సాధారణ పరిహారాలు, రెమెడీస్ అంటే ఇంట్లో చేసుకునే చిట్కాలు ఏమైనా ఉన్నాయా? శని దోషాలకి సాధారణ రెమెడీస్ చేయడం వల్ల ఎటువంటి పెద్ద మార్పు అయితే ఏమీ రాదు. ఎందుకంటే వాళ్ళ జాతకాల్లో వాళ్ళని చూసి వాళ్ళ జాతకం ప్రకారం శని ఎక్కడ ఉన్నారో చెప్పి దానికి కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వడం అనేది, అంటే దానికి ప్రాయశ్చిత్తం ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, మనకు తలనొప్పి వచ్చింది కదా అని చెప్పి సాలెంట్ టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది, కానీ మళ్ళీ వస్తుంది. అది కాదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కానింగ్ అంతా చేసి మీ తలలో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి
దానికి ఆపరేషన్ చేయాలా లేకపోతే మెడిసిన్ తగ్గుతుందో చెప్పి అది ఒక పద్ధతి. మన సాలరీ టాబ్లెట్ లాంటి పరిహారాలు కావాలి అనుకుంటే కనుక అందులో ఒకటి శనివారం దీపం పెట్టడం, ఎల్లు ఇవ్వడం, దానాలు చేయడం, ప్రాణులకి అన్నం పెట్టడం, ప్రాణహింస చేయకపోవడం. ప్రాణుల్ని చాలా బాగా చూసుకుంటాడు శని. అలాంటి ప్రాణులకి రోజు మనం తినే అన్నంలో ఒక ముద్ద బయట పెట్టడం ప్రాణులకి, ఇలాంటివన్నీ చేయడం వల్ల, నల్ల చీమలకు పంచదార వేయడం లాంటివి చేయడం వల్ల శని ప్రీతి చెందుతాడు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. అట్లాగే శనివారం రోజున నలుపు వస్తువులు దానం చేయాలి అంటారు. దాని వెనుకున్న రీజన్ ఏంటి? దాని వెనక రీజన్ ఏంటంటే వాస్తవికంగా ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఒక్కొక్క రంగు ఉంది. అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా వాళ్ళకి ఇష్టమైన రంగులు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు. ఉదాహరణకి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎల్లో అంటే పసుపు రంగు, సూర్యుడు దగ్గరికి వెళ్ళినప్పుడు కేసరి, శుక్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుపు. ఓకేనా, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగుని చేసి పెట్టుకున్నారు. అలా శనికి ఇష్టమైన రంగు నలుపు. కానీ ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ సోషల్ మీడియాలో అంతా కూడా మీరు ఏ కలర్ గణపతిని పెట్టుకోవాలి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. అది చాలా పెద్ద అది అపహాసం. ఎందుకనంటే గణపతి అనేవాడు, అది కూడా చెప్తాం అనుకున్నాను, గణపతి అనేవాడు వాడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం అని చెప్పేసి మనం చెప్పేటప్పుడు తెల్లని వస్త్రాలు కట్టుకుంటాడు. ఓకేనా, బూది అంటే బూడిద రంగు, గణపతిది కూడా బూడిద రంగే. ఏనుగు ఏ రంగులో ఉంటుంది? ఆ రంగు బూడిద రంగు. అది ఆయన రంగులో ఆయన ఉంజనిస్తే ఆయన బొజ్జ గణపతి అని పేరు, లంబోదర అని పేరు ఉంది ఆయనకి. మనం పొగుడుతాం లంబోదర అని చెప్పేసి అర్చన చేసినప్పుడు. ఈరోజు వినాయకులకి లంబోదరమే లేదు, 6 ప్యాక్లు ఉన్నాయి. లంబోదరం పూజ ఎలా చేస్తున్నాం మనం? అంటే వినాయకుడిలా ఉంటేనే ఆ పూజకి చేసే అర్చనలు కానీ అవన్నీ కూడా ఫలిస్తాయి. లేకపోతే అక్కడ ఉండే విగ్రహం వేరు, మనం చేసే పూజలు వేరు. అలా ఉన్నప్పుడు అది ఫలితాన్ని ఇవ్వవు. అందువల్ల కలర్స్ అనేది వాళ్ళకి వాళ్ళు ఈ రంగులో ఉంటారు, రక్తవర్ణ, నీలవర్ణ అని చెప్పేసి వాళ్ళు. శని నల్లగా ఉంటాడు, యముడు కూడా నల్లగానే ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు కొడుకులు కదా, సూర్యుడు దగ్గర వాళ్ళు ఎవరు నల్లగానే ఉంటారు కాదంటారా? శని ఛాయాదేవి కొడుకు, సూర్యుడికి ఛాయాదేవి పుట్టింది. ఛాయ అంటే నలుపే, అందువల్ల నల్లగా ఉంటాడు. సో నలుపు అంటే ఆబ్వియస్గా ఇష్టం ఉంటుంది, నల్ల వాళ్ళకి నల్లగా ఉన్నవాళ్ళకి ఇష్టం అవుతాయి. అలాగే చంద్రుడికి శనికి నలుపు అంటే ఇష్టము అని చెప్పేసి. మన చంద్రుడు తెల్లగా ఉంటాడు కాబట్టి తెలుపు అంటే ఇష్టము. అట్లాగే హనుమాన్ చాలీసా చదివిన తర్వాత శివారాధన చేసినా కూడా శని ప్రభావం తగ్గుద్ది అంటారు. నిజంగా తగ్గుతుందా? అట్లా శివారాధన, హనుమాన్ చాలీస ఒకటే కాదు, ఏ దేవుడి యొక్క ఆరాధన చేసినా శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా పుణ్యకార్యాలే కదా. ఎప్పుడైతే పుణ్యకార్యం చేస్తామో పుణ్యకర్మలు చేసినట్టు అది లెక్క వస్తుంది. కానీ నేను అంటే మన వాళ్ళ వ్యూయర్స్కి నేను చెప్పేది ఏంటంటే శని యొక్క ప్రభావం తగ్గాలి అనుకున్నట్టయితే శనైశ్చరకృత నరసింహస్తుతి అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ నవగ్రహాలందరికీ అధిపతి నరసింహస్వామి. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, మన జియోగ్రఫీ చెప్తుంది. అహోబిలంలో నవనారసింహ ఉద్భవమూర్తులవి, స్వయంభూ నరసింహాలు 9 నరసింహ విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రాశి, ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తుంది. నవనారసింహ అహోబిలంలో నవనారసింహ ఏదైతే ఉందో ఒక్కొక్క నరసింహస్వామి ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తాడనమాట. అందువల్ల వీళ్ళందరూలో శని నరసింహస్వామిని ముఖ్యంగా ఆరాధించే వాళ్ళని చెప్పడానికి ఆయనే శనిదేవుడు ఇంకెవ్వరి మీద స్తోత్రం చేయలేదు. నరసింహస్వామిని మాత్రమే ఆయన ఒక పెద్ద స్తోత్రం చేశాడు, నరసింహస్తుతి. శనైశ్చరకృత నరసింహస్తుతి అని చెప్పేసి మీరు యూట్యూబ్లో కొట్టినా సరే వస్తుంది. దాన్ని వినడం చదవడం వల్ల శని శాంతంగా ఉంటాడు, అంటే శని యొక్క ప్రభావం తగ్గుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది పురాణాల్లో. రైట్. శనికి ఇష్టమైన ప్రీతికరమైన మంత్రాలు, స్తోత్రాలు ఏమైనా ఉన్నాయా? అదే ఇప్పుడు చెప్పింది కూడా. శనైశ్చరకృత నరసింహస్తుతి అనేది శనికి చాలా ఇష్టమైన స్తోత్రము. దాంతోపాటు శనికి ప్రతిదేవత అయిన యముడిని ఆరాధించినా సరే శనికి అది ఇష్టమవుతుంది. అంటే యముడికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే శివుడికి, యముడికి అధిపతి శివుడు కాబట్టి శివుడికి సంబంధించిన స్తోత్రాలు చేసినా సరే శని తొందరగా ప్రసన్న అవుతాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్లాగే శని దోష నివారణ పూజలని చేస్తుంటారు. సో అందరూ చేయించుకోవాలా, లేదంటే శని ప్రభావం ఉన్న వాళ్ళే? శని ప్రభావం అనడం కన్నా ఇందాక చెప్పినట్టు వాళ్ళ గ్రహ కుండలిలో శని ఎలాంటి స్థానంలో ఉన్నాడో అవసరం ఉంటేనే దాని పూజలు చేయించుకోవడం మంచిది.
లేదు పూజలు చేయించుకుంటానంటే పూజ చేసుకునేది వేస్ట్ అవ్వదు, అచ్చా, అందరు చేయించుకోవచ్చు. అందరూ చేయించుకోవచ్చు. కానీ ఓకే. వాళ్ళకి అది ఉపయోగపడుతుందో లేదో మనకి తెలియదు. అంటే అది ఈ జన్మ ఉపయోగపడవచ్చు, నెక్స్ట్ జన్మలో ఉపయోగపడవచ్చు. అందువల్ల ఎవరికైతే నిజంగా ఉపయోగం ఉంది, అవసరం ఉందో వాళ్ళు మాత్రం చేయించుకునే విధంగా వాళ్ళు జాతకాలు చూపించుకొని చేయించుకుంటే కనుక మంచి జరుగుతుంది. అట్లాగే శని గ్రహం కోసం ఏమన్నా రత్నాలు కానీ లోహాలు కానీ ధరించాలా? మెటల్స్? శనికి నీలవర్ణం కాబట్టి నీలం, శనికి ఉన్న రత్నం ఏదంటే సఫైర్ అని చెప్పేసి పిలుస్తారు, బ్లూ సఫైర్ అని చెప్పేసి. ఓకే. ఆ నీలవర్ణము శనికి చాలా ప్రియమైనది. ఆ నీలరత్నాన్ని నీలాన్ని వేసుకున్నట్టయితే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకనంటే తగ్గడం శని ప్రభావం ఎలా ఉంటాయి అంటే బద్ధకం, ముఖ్యంగా శని ఉన్న ప్రభావం ఉంటే ఎక్కువ బద్ధకం ఉంటుంది, ఏ పని చేయడానికి మనసు రాదు, అన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అందులో కెరియర్లో కూడా స్లో గ్రోత్ ఉంటుంది, అన్ని స్లో. పెళ్ళి కూడా స్లోగా అవుతూ ఉంటుంది, అంటే పెళ్ళి ప్రయత్నాలు కూడా లేట్ అవుతూ ఉంటాయి. శని సప్తమంలో ఉంటాయి, సప్తమ స్థానంలో శని ఉంటే పెళ్ళి స్లోగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇలాగ అన్ని విషయాలు కూడా నిదానంగా అవుతూ ఉంటే వాటి భార్య నుంచి తప్పించుకోవడానికి మనం నీలం ధరించినట్టయితే పనులు కొంచెం ఫాస్ట్గా జరగడం అవుతుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చా? ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, అది పెద్ద విషయమే కాదు. ఓకే. ఇంకోటి ఇది గోచారాలు 7.5 7.5 అంటారో అది చంద్రుని ఆధారితంగా గోచార రీత్యా ఉంటుంది, కానీ అది జాతకంలో 10 to 20% మాత్రమే వర్కౌట్ అవుతుంది, కానీ సంపూర్ణంగా దాని యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువ కనిపించదు. వ్యాపారాలు చేసుకోవచ్చా? వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. ప్రారంభం చేసేటప్పుడు ఆలోచించాలి, అంటే స్లోగా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రారంభించేటప్పుడు కొంచెం ఆలోచించుకుని చేసుకోవడం మంచిది. అంటే 7.5లో ప్రారంభం చేయకపోవడమే బెటర్. బెటర్. 7.5 అంటే మరి కొన్నిసార్లు చెప్పడం కాదు, 7.5 సంవత్సరాలు ఆగితే వాడి చేయాల్సిన శక్తి కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు చేసుకునే దానికి దాన్ని, ఎందుకంటే మన జ్యోతిషాస్త్రం గొప్ప విషయం ఏంటంటే ప్రతి దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది, పరిహారం ఉంది, లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని సరైన జ్యోతిష్యుడి దగ్గర వాటి గురించి తెలుసుకుని అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. శని దోషం ఉంది అని చెప్పగానే ప్రజలు భయపడకుండా ఉండేలాగా మీరేం చెప్తారు? మంచి పనులు చేయమని చెప్తాను. కర్మాధిపతి దానాలు దవనాలు ఇవన్నీ చేయడం వల్ల శని వాళ్ళని ఎక్కువ బాధించడు, అంటే వీడు మంచివాడే అని చెప్పేసి అని కన్ఫర్మ్ అయితే అన్నింటికి పరిష్కారం దాన ధర్మం. శని యొక్క కర్మఫలము, కర్మాల్లో మనకి కర్మఫలాన్ని పోగొట్టుకోవాలంటే దానం చేయాలి. మనం సంపాదించినంత ఎంత దానం చేస్తామో అంత కర్మఫలాన్ని మనం వదులుకుంటాం. మనం లేదు దానం చేయ నేనే పెట్టుకుంటా అంటే కర్మఫలాన్ని కూడా నువ్వే పెట్టుకుంటావు, అప్పుడు శనికి దృష్టి మనది పడుతుంది. శని ప్రభావం ఉన్నప్పటికీ మోడీలాగా జీవితంలో చాలా విజయాలు సాధించిన ఉన్నారా ఇంకెవరన్నా? అమితాబ్ బచ్చన్ ఉన్నారు. అవునా? అమితాబ్ బచ్చన్ ఒక టైంలో ఎవ్వరు ఆఫర్, అంటే ఆయన కెరీర్ స్టార్ట్ చేసే టైంలోనే ఎవరు ఆఫర్ ఇవ్వకుండా ఏమి చేయకుండా హైట్ గా ఉన్నాం అని చెప్పేసి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ సమయంలో శని దశ ఉండింది వాడికి, శని దశ అలా వచ్చింది, అలా హిట్ అయిపోయాడు. అమితాబ్ బచ్చన్ గారు కూడా శని ప్రభావం వల్ల పైకి వచ్చిన వాళ్ళలో ఒక ఉదాహరణగా చెప్పచ్చు. శని వల్ల కష్టాలు వచ్చాయని భావించే వాళ్ళు దాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అదే చెప్తున్నాను. ఎందుకంటే శని ఎప్పుడైతే మన దాంట్లోకి వచ్చాడో మనం దేవుడికి దగ్గర అవుతున్నాం అని అర్థం. మనం ఎప్పుడు దేవుడికి దగ్గర అవుతున్నామో అప్పుడు మన సక్సెస్ కి దగ్గర అవుతున్నాం అని అర్థం. అందువల్ల శనికి జ్ఞానప్రియుడు శని. మీరు ఎంత జ్ఞానాన్ని పొందితే దేవుడి గురించి ఆయన అంతా సంతృప్తి పొందుతాడు అనమాట. అందువల్ల దేవుడి గురించి మనం సజ్ఞానాన్ని, దేవుడి యొక్క దగ్గర మనం మన కాలాన్ని గడిపినట్టయితే శని యొక్క ప్రభావం ఖచ్చితంగా తగ్గుతుంది వాళ్ళకి. ఫైనల్గా శని ప్రభావం గురించి భయపడే వాళ్ళకి ఒక సత్యం చెప్పండి, అంటే దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక సత్యం. ఏమంటే టెన్షన్ పడాల్సిన అవసరం అని చెప్పకూడదు, ఎందుకంటే జనాలకు భయం లేదనుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళరు మళ్ళీ. శని మంచి చేస్తే మంచిగా చూస్తాడు, ఇస్తాడు, చెప్పలు పాడికే ఇచ్చేస్తాడు, ఏం కావాలన్నది ఇచ్చేస్తాడు. అలాగే చెడు చేస్తే తొక్కిపడేస్తాడు. శని 7.5లో కూడా నేను 3 టర్మ్స్ అని చెప్పాను కదా, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, లాస్ట్ టర్మ్. వీటిలో కూడా ఫస్ట్ టర్మ్లో ఒక్కొక్కసారి జనాల్ని బాగా పిండేస్తాడు, అంటే బాగా ఏడిపించేస్తాడు. ఇంకా ఏంటి, ఇంకా చచ్చిపోవాలనే స్టేజ్కి వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. అంత తీసుకెళ్ళి 7.5 లాస్ట్ టైము, అంటే ఇంకా లాస్ట్ పీరియడ్లో వాడిని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు.
అదే కొంతమందిని ఫస్ట్లో బాగా ఇస్తాడు. అవును. లాస్ట్ సాడే సత్తే నాకు ఎఫెక్ట్ తెలియట్లేదు అనుకుంటారు కొంతమంది. అవునవును. అంటే వాళ్ళకి బాగా ఇస్తాడు. అప్పుడు అచ్చా. సాడే సత్తులో బాగా ఇస్తాడు, వెళ్ళేటప్పుడు మొత్తం తొక్కేసి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కర్మఫలాలు. చేసిపోతాడు. శని 2 చేస్తాడు, అదే చెప్తున్నా. అందువల్ల శనికి భయపడాలంటే ఖచ్చితంగా భయపడాలి. కానీ దానివల్ల ఎక్కువ భయపడిపోయి మన అంటే ఇంకా బతకడం వేస్ట్, నేను శని దశ వచ్చేసింది ఇంకా ఆత్మహత్య చేసుకుంటా అనే స్టేజ్కి అయితే వెళ్ళక్కర్లేదు. ఇంకోటి శని ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఎవరికి తెలియదు, శని ఆయుష్యకారకుడు. శని దశలో వాడికి చావు రాదు సామాన్యంగా. శని తీసుకెళ్ళి ఫ్యాన్కి ఉరేసుకునేదాకా తీసుకెళ్తాడు, చంపడు. అదే చచ్చిపోవాలని అనే స్టేజ్కి శని తీసుకెళ్తాడు, కానీ చంపడు. చంపేది బుధుడా? ఓకే. మరి ఎందుకండి ఇంత ప్రచారంలోకి వచ్చాయి? వీడు శనిలా దాపురించాడు, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా వీడు శని పట్టిందిరా, లేదంటే నాకు శని పట్టింది, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి ఎందుకు అని అంటే వాడు కర్మ బలం అని చెప్పేసి, నా కర్మ అంటాం మనం. అవును, నా కర్మరా బాబు అంటాం, అదొక అలవాటు ఉంది కదా. కర్మ అంటే ఏంటి? అది మంచిదవని చెడ్డదవని. కానీ ఆడు దుఃఖంలో అంటున్నాడు కాబట్టి, చెడు చేశాను కాబట్టి నాకు ఈ చెడు బలం వచ్చింది అన్న దాంట్లో వచ్చింది. ఆ కర్మ కాస్త శని అయింది. శని కర్మాధిపతి. అందులో చెడు చేస్తున్నాం కాబట్టి శని నాకు చెడ్డ బలాన్ని ఇస్తున్నాడు. నాకు శని పట్టింది అంటే నాకు శని చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నాడు, నేను వెనకాల చెడు చేశాను అందుకే శని మనకి చెడ్డ బలాన్ని ఇస్తున్నాడు అనే ఉద్దేశంగా వచ్చింది అది. మళ్ళీ వీడి శనిలో దాపరించాడు. శని అంటే అదే శనిలో దాపరించాడు అంటే వీడి కర్మ అది. వాడి కర్మ, పాత కర్మకి వాడు ఫలాన్ని ఇస్తున్నాడు, అది మంచిదవని చెడుదవని. శని గురించి తెలుసుకోవాల్సిన ఇంకా సత్యాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి శని గురించి. శని హనుమంతుడిది ఒక కథ మనకి ప్రాచుర్యంలో ఉంది. శని ముగ్గురికి పట్టాడంట. ఈవెన్ శివుడికి కూడా శని పట్టాడు. అవును, ఆ స్టోరీ తెలుసు. అవును, శివుడికి కూడా శని పట్టాడు, కానీ శివుడికి కూడా శని పట్టాడు, కానీ వెంకటేశ్వర స్వామికి శని పట్టలేదు. వెంకటేశ్వర స్వామికి శని పట్టలేకపోయాడు, హనుమంతుడికి శని పట్టలేకపోయాడు, అలాగే నరసింహస్వామి దగ్గర కూడా శని వెళ్ళలేకపోయాడు. వీళ్ళ ముగ్గురు తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామికి కూడా శని పట్టలేదు. వీళ్ళ నలుగురికి తప్ప మిగతా వాళ్ళందరికీ శని పట్టాడు. శివుని కూడా వదలలేదు శని. బేసిక్గా ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉంది పట్ల హనుమంతుడు పట్టడానికి వచ్చాడంట పాపం. హనుమంతుడు ఒక రాయినిచ్చి నాకు నువ్వు ఉన్నా వెళ్ళిపోయినా తెలియాలి నాకు, అందుకని నీ రాయి పెట్టి కూర్చో అని చెప్పేసి పెద్ద రాయిని ఆయన చేతిలో పెట్టి భుజం ఎక్కించుకున్నాడంట. ఆ రాయిని మొయ్యలేక వద్దురా నాయనతో సమాసం అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడని ఒక కథ ఉందన్నమాట. శివుడేమో వాంటెడ్లీ చేయించుకుంటాడు. శివుడు వాంటెడ్లీ చేయించుకుంటాడు. అంటే అది ఇప్పుడు ఇంద్రుడు కూడా శని పట్టాడు. ఇంద్రుడు శని పట్టినప్పుడు మొత్తం రాజ్యం అంతా పోగొట్టుకుని రోడ్ల మీద పడి ఇంద్రుడు కూడా చాలా సార్లు శని పెట్టాడు. ఇంద్రుడికి ఈ జీవిత కాలంలో శని 3 సార్లు పడతాడు. మొత్తం జీవితంలో 3 సార్లు శని దశ అనేది ఉంటుంది. అందులో కూడా ఫస్ట్ది నార్మల్గా ఉంటుంది, సెకండ్ది విపరీతంగా ఉంటుంది, థర్డ్ది మళ్ళీ నార్మల్గా ఉంటుంది. అంటే బాలక వృద్ధ చివరిది, మధ్యలో యవ్వనావస్థలో ఉంటాడు. కాబట్టి మధ్యలో ఉన్న శనికి బాగా గట్టిగా మనకి చూపిస్తాడు. అది ఒక విషయం. అయితే ఇంకొక విషయం వచ్చేసి నీలం. శనికి ఇష్టమైన నీలం రంగుది రత్నం, నీలరత్నాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి శని యొక్క 90% బాధలు తీరిపోతాయని చెప్పేసి రత్నశాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే మనకి కెరియర్లో పెరగాలి ఎదగాలి అని అనుకునే వాళ్ళకి పుష్యరాగము, అలాగే కెరియర్లో ఏదో ప్రతిబంధకాలు వస్తున్నాయి అంటే నాకు ఎదిగే అవకాశం ఉంది కానీ ఏదో ప్రతిబంధకాల వల్ల నేను ఎదగలేకపోతున్నాను అనే వాళ్ళకి నీలం ఇమ్మని చెప్పేసి రత్నశాస్త్రం చెప్తుంది అనమాట. ఎందుకనంటే ప్రతిబంధకాలని నివారించేవాడు మనకి శని. ఇంకా మూడో విషయానికి వస్తే జ్యోతిష శాస్త్రంలో చాలా చోట రాహుకి కేతుకి ఫలాలు చెప్పరు. చాలా చోట శనివత్ అనేస్తారు ఒక మాట. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో రాహుకేతులు ఉంటే శని ఏ ఫలాలను ఇస్తాడో వాళ్ళు కూడా అదే ఫలాలను ఇస్తాడు. అవి ఛాయాగ్రహాలు కదా, అందుక ఛాయాగ్రహాలు కాబట్టి అంటే ఛాయాగ్రహాలు అయినా సరే శని ఎలాంటి ఫలాలను ఇస్తాడు అక్కడ ఉంటే రాహుకేతు కూడా అదే ఫలాలను ఇస్తాడు అనే విషయం. అంటే శనిని అంటే అర్థం చేసుకోండి, శనిని ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, వేరే ఏ గ్రహానికి ఇది లేదు. అంటే 3 గ్రహాలు ఒక పక్కి అంటే ఒక టీం అయిపోయింది అక్కడ. అంటే శనిని బాగా చూసుకుంటే రాహుకేతువులు కూడా కంట్రోల్లో ఉంటారు అని చెప్పేసి దాని అర్థం. రైట్. శని ప్రభావాన్ని తప్పించుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ ఇంట్లో ఏమైనా పెట్టుకోవాలా అంటే స్త్రీ యంత్రాలు
ఇట్లా ఉంటాయి కదా విగ్రహాలు, ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చా? ఇంట్లో అంటే శమి వృక్షాన్ని పెంచుకుంటే చాలా మంచిది. వండర్ఫుల్. శమి వృక్షం శమితే పాపం అని చెప్పేసి. అవును. శమి వృక్షం యొక్క పని ఏంటి? పాపాలను తొలగించడం. శని యొక్క ఇది ఏంటి? పాపాలను తొలగించడమే. మన పాపాలను తగ్గాలనుకుంటే వాడికి శని దశ రావాలి. ఓకే. వాడికి అందువల్ల శనికి సంబంధించిన ఇది పెట్టుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే చాలామంది నువ్వులు ఇంట్లో పెట్టుకోరు. నువ్వులు శనికి సంబంధించింది అని చెప్పేసి నువ్వుల్ని మన ధర్మంలో నేను చూసాను, చాలామంది చూసిన దాంట్లో నువ్వులు దానం తీసుకోరు, నువ్వుల్ని ఇంట్లో పెట్టుకోరు. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా పెద్ద తప్పుడు నిర్ణయాలు అనమాట, అపోహలు. ఎందుకంటే నువ్వులు ఎలా వచ్చింది? విష్ణు యొక్క వెంట్రుకల నుంచి వచ్చింది నువ్వులు. అంటే విష్ణు యొక్క రంధ్రాల నుంచి బయటకు వచ్చింది నువ్వులు అనమాట. అందువల్ల అంత గొప్ప శక్తి ఉన్న పితృదేవతలకి చాలా ప్రియమైంది అది. అలాంటి నువ్వుల్ని ఇంట్లో పెట్టుకోకూడదు, దానం తీసుకోకూడదు అనేది అవన్నీ కూడా అపోహాలు. ఈరోజు సమాజంలో నూనె దానం, గుళ్ళో పంతులకి నూనె దానం ఇవ్వడానికి వెళ్ళినా కానీ, లేకపోతే నువ్వుల నూనె ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయడానికి వెళ్తే వాళ్ళు భయపడిపోతున్నారు. మీరు దానం తీసుకో, అక్కడ పెట్టేయండి అని చెప్పేసి. అది కూడా చాలా పెద్ద శనికి అది కూడా నచ్చదు. కారణం ఏంటంటే బ్రాహ్మణుని యొక్క ధర్మం ఏంటంటే దానం తీసుకోవడం. దాన దవన ఇవి రెండు కూడా బ్రాహ్మణుల యొక్క కర్తవ్యాలు. బ్రాహ్మణ కర్తవ్యం ఏది ఇచ్చినా సరే దానం తీసుకోవాలి. అర్థమైందా? తీసుకోకపోతే అది బ్రాహ్మణుడే కాదు. కానీ ఎందుకు భయపడతారంటే తీసుకున్న తర్వాత వాళ్ళు జపం చేయాలి. వాళ్ళు ఏది దానం అయితే తీసుకుంటారో దానికి 1008 లేకపోతే 108 జపం చేయాలి. అంటే మిగతా దానాలకి 108, శని దానానికి 1008 జపాలు చేయాలి. అర్థమైందా? కానీ ఈరోజు అంత కూర్చొని జపం చేసే పేషెంట్ బ్రాహ్మణులు లేదు. కరెక్ట్. అందువల్ల బ్రాహ్మణుడు తీసుకోవడం భయపడుతున్నాడు. వాళ్ళు పూజలే ఫోన్ మాట్లాడుకున్నా, వస్తున్నా, ఓం నమ శివాయ, ఇదే పని, ఈ ఫోను ఇది సగం. అలా ఉన్నప్పుడు వాళ్ళకి దానం తీసుకోవడం భయపడుతున్నాడు అంటే వాడు జపం చేయట్లేదు అని అర్థం. అలాంటి వాడికి దానం ఇవ్వడం వ్యర్థం. అంతే కదా? వాడు భయపడుతున్నాడు అంటే తప్పు చేస్తున్నాడు అని అర్థం. ఒక దానం తీసుకోవడానికి వాడు భయపడుతున్నాడు అంటే తప్పు చేస్తున్నాడు. ఏం తప్పు? వాడు జపం చేయట్లేదని అర్థం. వాడు జపం అంటే చేసి దేవుడికి వాడు టైం కేటాయించట్లేదు అన్నట్టు వాడు బ్రాహ్మణుడే కాడు. ఇంకా ఇంట్లో అది శమి వృక్షం ఒకటి, విగ్రహాలు కానీ లేదంటే అన్న ప్రోడక్ట్స్, శ్రీ యంత్రాలు ఏదో చెప్తుంటారు కదా, అవేమీ వద్దండి. అవన్నీ కూడా బిజినెస్ ఇవ్వాలా మార్కెట్లో. అందువల్ల అలాంటివి ఏమి అవసరం లేదు. శమి వృక్షం ఒకటి పెంచుకోమని చెప్పండి. అలాగే నువ్వులు కూడా ఇంట్లో ఎప్పుడు కూడా ఉండాలి. నువ్వులు కూడా ఇంట్లో ఉంటే కూడా శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం, చీపురు, పాత చీపుర్లు పెట్టుకోవడం, అవన్నీ కూడా. చీపుర్లు కూడా శని ఉంటాడు. శని చీపురు పట్టుకునే ఉంటాడు. శని యొక్క వాహనం వచ్చి కాకి. ఎవరింటి పైన అయితే కాకిలు ఎక్కువ తిరుగుతుంటే వాళ్ళు శని పడుతున్నాడు అని చెప్పేసి అర్థం. వాళ్ళ ఇంటి ముందు చెట్టు మీద వాళ్ళ అంతేనా? వాళ్ళే కదా, ఇంటి పైన తిరుగుతాయి కాకులు. ఇంటి పైన తిరుగుతాయి. అప్పుడే ఎవరొకరు పోతారు ఆ ఇంట్లో. ఇంటి మీద తిరిగిందంటే అందువల్ల శని అంటే కాకి అనేది శని యొక్క వాహనం. కాకి ఒకే కన్ను ఉంటుంది, రెండో కన్ను ఉండదు. ఏకదృష్టి దాన్ని. అంటే రెండో మాట ఉండదు దాన్ని, ఒకే దృష్టిలో చూస్తుంది అందరినీ. శని కూడా అంతే, అందుకే వాహనాన్ని చూస్ చేసుకున్నాడు. అంటే ఎవరినైనా సరే ఒకే దృష్టితో చూస్తాడు. నువ్వు ఆ దేవుడు భక్తుడు, ఈ దేవుడు భక్తుడు, అదేమీ లేదు శనికి. నువ్వు ఎవరైనా సరే ఏ పని చేసావు దానికి ఏ బలం వేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆయనకి కర్మ ఒక్కటే దృష్టి ఆయనకి. నువ్వు ఎవరి భక్తుడైనా, శివుడు భక్తుడైనా, విష్ణు భక్తుడైనా, తప్పు చేసావా తీసుకో అని చెప్పేసి ఇచ్చేస్తుంటాడు అనమాట. థ్యాంక్ యూ అండి. అసలు శని గురించి చాలా అద్భుతమైన విషయం. నాకైతే ఇవన్నీ తెలియదు నిజానికి, కానీ ఇంత సింపుల్ రెమెడీస్ చెప్పారు మీరు. అసలు దీపం పెడితే చాలని. కానీ శని పేరుతో, ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శని పేరుతో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది బయట. సో మీరు ఆ మిత్స్ అన్ని బ్రేక్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ వినయ్ జితేంద్ర గారితో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.